వెల్కమ్ టు దీపు జ్యోత్స్న వ్లాగ్స్. అందరు ఏం చేస్తున్నారు, ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజు మా చిన్న వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అనమాట. ఫస్ట్ చూపించిన పకోడీ నేనే చేసిన. నేను పకోడీ చేసుకెళ్ళిన, మిగతా వాళ్ళందరూ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చిర్రు. నేను వెళ్ళేసరికి అక్కడ సగం ఫుడ్ ఖతం అయింది. నేను కొంచెం లేట్గా వెళ్ళాను అనమాట. అందుకనేసి ఇంకా ఉన్న వాటిని వీడియో తీసిన. డిఫరెంట్ ఐటమ్స్ చేసి పంపించారు పేరెంట్స్ అందరూ. మన వ్లాగ్కి కూడా కలిసి వస్తుందని నేను వీడియో తీసుకున్నా. అందరికి అక్కడ ఒక అమ్మాయి అంటుందన్నమాట, అక్క నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చేస్తావు కదా అనేసి. వాళ్ళు చూస్తారంట, మా డాడీ చూస్తాడు, నాకు చూపించిండు అని చెప్పింది. నాకు మస్తు హ్యాపీగా అనిపించింది, మన వీడియోస్ అందరు చూస్తుండ్రు అని. చెప్పండి అక్క. పిల్లలు తిన్నాక టీచర్స్ కూడా టేస్ట్ చూసిరు, బాగుందని చెప్పారు. నేను ఉన్నదంతా పిల్లలందరికీ పెట్టేసిన. పిల్లలకి ఎప్పుడు చదువు అని కాకుండా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తే పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు కదా. నాకు మంచిగా అనిపించింది. వీళ్ళ స్కూల్లో చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మా చిన్ను కూడా మస్తు ఎంజాయ్ చేసిండు. చాలామంది గులాబ్ జామ్ చేసుకొచ్చిర్రు, ఒక 2-3 గులాబ్ జామ్ చేసుకొచ్చిర్రు. గులాబ్ జామ్, పులిహోర, సేమియా డిఫరెంట్ వేసుకొచ్చారు. నాకు ఒక రోజు ముందు చెప్తే నేను కూడా మంచిగా ఏదైనా చేస్తుండే. నాకు టీచర్ అదే రోజు చెప్పింది. ఇంకా అందుకే తొందరగా అయిపోద్దని నేను ఉల్లిగడ్డ పకోడీ చేసిన. ఇవి చిట్టిగా చేసిర్రు గులాబ్ జామ్. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేసింది. మా పకోడీ మొత్తం బంద్ చేసిన, ఇప్పుడు వేరే వాళ్ళని టేస్ట్ చేస్తాను. కీసరకి వెళ్దామనేసి మమ్మీ వాళ్ళు వచ్చిర్రు ఇంటికి. ఈయన వర్క్ వెళ్ళుండే, అప్పటిదాకా నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పిండు. లాస్ట్ మినిట్లో నేను వస్తా అంటే 1 అవర్ వెయిట్ చేసి మరి ఇంకా కూర్చున్నాము. ఈయన వచ్చిండు, ఆయన కూడా ఫ్రెష్ అయ్యిండు. ఇంకా కార్లో మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. మా తమ్ముళ్ళు, మమ్మీ, నేను, మా దివ్య అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మీ ఛానల్ ఏం చెప్పవా? హలో చిన్ను, దీపు జ్యోత్స్న వ్లాగ్స్ అంటాడు. డాడీ చెప్పండి వీడియో తీసిన అత్త చూడు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడికి పోతున్నాం ఫ్రెండ్స్. చెప్పు డాడీ. చిన్ను చాక్లెట్ చూసాడు. మేము గుడికి పోతున్నాం. నాకు నేను వాయిస్ ఇస్తుంటే మా చిన్నోడు వచ్చి అమ్మ నేను కూడా మాట్లాడతా అంటే వానితో 2 ముక్కలు మాట్లాడిపించిన. ఇప్పుడు చెప్పిండు కదా మేము గుడికి పోతున్నాం, నేను నిద్రపోతున్నా అని, అది వాడు వాయిస్ ఇచ్చిండు. ఫ్యామిలీ ట్రిప్స్ ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టము మా తమ్ములతో అందరితో కలిసి వెళ్ళాలని, కానీ వాళ్ళకైతే అస్సలు వీలు కాదు. వాళ్ళతో కలిసి వెళ్ళడానికి ఈసారి ఛాన్స్ దొరికింది, ఇంకా మిస్ చేసుకోదనేసి నేనైతే వెళ్తున్నా. ఇంకా నేను ఈ ట్రిప్ని మంచిగా ఎంజాయ్ చేసిన. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము, కనిపిస్తుంది కదా ఇదే కీసర గుట్ట. ఈ టెంపుల్కి ఎంతమంది వెళ్ళిరు, ఈ టెంపుల్ ఎంతమంది తెలుసు అనేది కామెంట్ చేయండి. నేను ఇది వెళ్ళడం ఒక 3-4 టైమ్స్ వెళ్ళినట్టున్నా ఈ టెంపుల్కి. నేను ఫస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళడం, ఎప్పుడు దీపు నేను ఫ్రెండ్స్తో అట్లా వెళ్ళినా, ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో వెళ్తున్నా. వచ్చేసినాం టెంపుల్కి. మా పవన్ కళ్యాణ్ ఏడుస్తుండు. హాయ్ చెప్పండి మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీసరగుట్ట. ఫుల్ కోతులు. వెయిట్ కండి, ఈయన వెయిట్ చేస్తుండు. అందరు రావాలి, ఇది ఎప్పుడు అందరూ అంతే. వాళ్ళు వినరాలి. ఓ శివ సూపర్ ఉంది కదా. డాన్సింగ్ చేస్తుంది సర్కస్. కడుకున్నా ఎంఫర్ మాకు చూస్తలేదు ఈయన ఉన్నాము, దానికి ఏం తెలుసలేదు. పక్కనే ఉన్నాము. రెడీ
నువ్వేం పెట్టుకోలేదు జోబులో గుంజుకుంటుంది మళ్ళీ ఆయన చెప్పినా పవన్ కళ్యాణ్కి వాళ్ళు కాలు కడుకుంటారు హాయ్ చెప్పినా మంకీ హాయ్ హవర్ యూ అది చెక్కలు ఇస్తావా పోయింది అన్నీ ఫుల్ కోతులు ఉన్నాయి కదా డాడీ అమ్మా అసలు బాగా కూర్చుంది డాడీ నువ్వు ఎట్లా కూర్చుంటా అట్లా కూర్చోలే డాడీ ఎట్లా కూర్చుంది సేమ్ నువ్వు కూర్చున్నాడే కూర్చుంది అది వెళ్తాము పోయింది మనం వచ్చి 1 year అయిందా ఏమో ఆఫ్టర్ 1 year మళ్ళీ ఇదెంత ఓల్డ్ గుడి మనం కీసరగుట్ట ఈరోజు సోమవారం అని నైట్ సాయంత్రం వచ్చినాం ఇక జోష్ని దీపం ముట్టిస్తాడంట వీడియోకి రాడు కానీ వీడియోలు దింపుతాడంట ఏ లేరు జున్ను లేరు ఇద్దరు ఇది దీపం సెట్ అమ్ముతాం అనమాట వెలిగించడానికి దీపం వెలిగిస్తాం చిన్ని పాప వెయిట్ చేస్తుండు చిట్టి పాపకి ఏం తెలియదు ఆ దీపం అది ఏది మంత్రం మాట జున్ను దీపం పాడవాడు స్కూల్లో నేర్పిస్తారా ఓం నమ శివాయ అనూరి అందరూ గజస్తంభం ఇప్పుడు ఈరోజు మండే కదా అందుకనేసి అది 365 ఒత్తిలో తీసుకొచ్చి దీపం కూడా పెట్టించినాం అనుకోకుండా చేసేవే భలే ప్రశాంతంగా అనిపిస్తాయి అన్నీ అదే లోపలిపై దర్శనం తీసుకుంటాం నడు అంత లోపల మా తమ్ముడు కొబ్బరికాయ కొడుతుంది ఈషో ఇక్కడ సైడ్ ఇక్కడ కీసరగుట్ల శివుని ముందు అంది ఇది లోపల ఇంత లేటా మీరు అయిపోయిందా మొక్కిన జయజని చెప్పు దర్శనం మంచిగా అయింది ఎక్కువ పబ్లిక్ లేరు అదే మంచిగా ఫ్రీగా దర్శనం అయింది ఎప్పుడు మేము కీసరికి ఎప్పుడు వచ్చినా కూడా దర్శనం మంచిగా అయింది ఎక్కువ పబ్లిక్ ఉండి ఇబ్బంది పడేది ఎప్పుడు లేదు శివుడు మాకు మంచి దర్శనం ఇస్తాడు అదే మా చిట్టి పాప దిగుతలేదు కిందికి చిన్న పాప అయింది అస్సలు దిగుతలేడు చిన్న మూత అయింది ఇది చిన్న మూత పెట్టుకొని పెద్ద మూత అయింది ఇది దిగుతూనే లేడు ఒకటే ఏడుస్తుండు కానీ గుడికి వచ్చినాక ఎంత ప్రశాంతంగా ఉందా లోపల మంచిగా ప్రశాంతంగా శివాయ అందరు రావాలి అప్పుడప్పుడు వచ్చిపోవాలి అందరు గుడి కూడా శ్రీశైలం కాదు కీసరగుట్టకి రండి మంచి చరిత్ర ఉంది దాని ముందు తెలుసుకోవాలి మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి తాడోజు ఫ్యామిలీదంతా మన కీసరగుట్ట గర్భాలయం ఇది బాగుంది కదా గోపురం చాలా ఓల్డ్ ఎట్లా కొడుతుంది చూడు కొబ్బరికాయ చేయితోటి అగో సుత్త అవసరం లేదు రాయి అవసరం లేదు ఇప్పుడు చెప్పు వెండ అవసరం లేదు ఎక్కువైంది
లేత ఉంది కొబ్బరికాయ. మరి అవి పోయి లడ్డు తీసుకొచ్చింది. తింటావు డాడీ? తిను తిను. పద్ధతిగా వచ్చిర్రు కూసురు ఇక నేనేమో వీడది అలాంట వీళ్ళేమో మంచి కూసురు ఇట్లా తింటుంది చూడు నాకు ఇవ్వకుండా అబ్బో భలే తిన్నది వద్దంట దానికి అది. ఇంకో తిను. ఇది తినవా? డాడీ ఏమంటుంది పొంకలు అంటుంది. జై శ్రీరామ్. సెల్ఫీలు దిగారు మొక్కిరు అంతా వేసిరు పోతారు అందరికి. దర్శనం అంతా తిరగడం అంతా అయిపోయింది. కిందికి పోదాం. మమ్మీ చపాతి పప్పు వేసుకొచ్చింది. కింద పార్క్ ఉంది. పార్క్ దగ్గర పోయి తిని కొద్దిసేపు అవన్నీ ఉయ్యాల జార్బండ్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఆడుకొని ఇంటికి పోదాం. ఒకటేసారి తీసిన పక్కన కార్కి తల్లి సొట్ట పోయింది. చుట్ట కాదు గీత పడ్డది. వాళ్ళు మేము వచ్చాక వెళ్ళిపోవాలనుకున్నాం, వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళే పక్క పోతారు. పవన్ కళ్యాణ్ వస్తుండాలి. అయిపోతుంది తినే కిసరు కూడా. అందరం చపాతీ తిన్నాము. చిన్ను పులిహోర అడిగినుండే మార్నింగ్ది పులిహోర ఉంటే అది కొంచెం తీసుకొచ్చిన. వాడు చిన్ను పులిహోర తిన్నాడు. ఇంకా ఇంటికి వచ్చేసి దీపు చికెన్ తీసుకొచ్చిండు. చికెన్ వండిన, అన్నం బాగా వేసిన, టీవీలో సినిమా పెట్టిన దీపు టీవీ చూసుకుంటా మా డిన్నర్ కంప్లీట్ చేసినాము. ఇది ఈ రోజుకైతే వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.